పిల్లలకి జ్వరాలు, వాంతులు, విరోచనాలు అవుతున్నాయి కదండి. అలాంటప్పుడు భయపడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోకుండా మన ఇంట్లో ఒక్క పూట 2 పూటల ప్రయత్నించండి తగ్గేందుకు. ముందుగానే తీసుకెళ్ళిపోయామనుకోండి వాళ్ళు బ్లడ్ టెస్ట్‌లని అవన్నీ ఇవన్నీ చెప్పేసి భయపెడతారు. పైగా మామూలు ఫీవరే అయితే అవన్నీ టెస్ట్‌లు వేస్ట్ కదా ఇంకా. అందుకని చెప్పేసి మనం ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అప్పటికి తగ్గకపోతే అప్పుడు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇది యాంటీబయాటిక్ అనమాట. ఇది ఒంట్లో ఏదన్నా కల్మషం ఏమైనా ఉంటే పోవడానికి. ఇది ఉదయం రాత్రి వేయాలన్నమాట తినేసాక. ఇది వాంతులకి. ఇది తినడానికి ఒక అరగంట ముందు చప్పరించాలి. ఉదయం రాత్రి ఇది కూడా. నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు క్లియర్గా కనపడుతుంది కదా. ఇది జ్వరానికి ఫ్రెండ్స్. ఇది కూడా అంతే, ఉదయం రాత్రి. మా బాబుకి 7 to 8 ఇయర్స్ కని అడిగాను, ఇవి ఇచ్చారు. చాలా బాగా పనిచేసాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఓఆర్ఎస్ డ్రింకులు ఉంటాయి కదా, 40 రూపీస్ 50 రూపీస్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి కొనకండి. అవి పిల్లలకి అస్సలు వాడకండి. రివర్స్ అయిపోయి ఇంకా ఎక్కువైపోతాయి వాంతులు, మోషన్స్ కూడా. ఇది 3 పూట్ల గోరువెచ్చటి నీళ్ళలోని కలిపిచ్చారంటే మరుసటి రోజుకి లెగిసి కూర్చుంటారు. మీరు మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా మంచి మెడికల్ షాప్కి, పెద్ద మెడికల్ షాపులకి వెళ్ళండి. అప్పుడు డాక్టర్కి సంబంధించిన మందులు ఇస్తారు. ఈ చిన్న చిన్న మెడికల్ షాపులకు వెళ్ళిపోయారంటే తగ్గవు. నాకైతే ఇవి చాలా బాగా పనిచేసాయి. అందుకే మీకు కూడా చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.